కష్టమండి అని అనుకుంటాం మనం. ఉం? యోబు దగ్గరికి తన భార్య వచ్చి, ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మంటుంది, చచ్చిపోమని చెప్తుందండి. డైరెక్ట్గా చచ్చిపో అని చెప్తుంది భార్య. ఎవరైనా అయితే ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరి భార్య బలహీనురాలు కదా, ఆమె పడిపోతాడు. ఏమన్నాడు తెలుసండి యోబు గారు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు, అది నీకు తగదు అన్నాడండి. చూసారా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, నువ్వు మూర్ఖురాలు అని కూడా అనలేదండి భార్య. స్నేహితులు వచ్చారు, స్నేహితులు కూడా ఏమన్నా, మీరు అంటున్నారు నేను కూడా అనొచ్చు మాటలు, కానీ నేను అన్నాడండి. మీరు లొల్లడ మాట్లాడేస్తున్నారు మీరు.